ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభుపేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు, సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈరోజు ఒక సబ్జెక్ట్ దేని గురించంటే, ప్రసన్న బాబు గారి గురించండి. చూడండి, ఈయనకి కొన్ని వచనాలు బాగా దొరికినాయండి. దీన్ని బట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే బాగా ముందుకెళ్ళిపోతున్నట్టుగా మరి కనిపిస్తుంది. ఈయన కొన్ని విషయాల్లో మరి తప్పిదాలో ఉన్నాడో లేదో చూపిద్దామని వచ్చాను. బ్రదర్ ప్రసన్న బాబు గారు, మీరు కూడా గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి బ్రదర్. ఓకేనా? చూడండి, విందాం ఒకసారి ఇతని మాటలు. ఇంపార్టెంట్. బైబిల్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక మిడిమిడి జ్ఞానంతో ఎలాగ తప్పుత్రోవ పడుతుందో ఈరోజు క్రైస్తవ సమాజం తమ స్వకీయ నాశనానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, చదవండి ఒకసారి. ఇలా గ్రహించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలామంది ఏమంటారంటే క్రైస్తవం తప్పిపోతుంది అంటారు. క్రైస్తవులకి నడిపిస్తున్నది క్రీస్తు అండి. క్రైస్తవులు అనబడేవారు తప్పిపోతారు, కానీ నిజమైన క్రైస్తవుడు తప్పిపోడు. వాళ్ళు నడిపిస్తుంది యేసుప్రభుల వారు, లేదా క్రీస్తు నడిపిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళు ఎందుకు తప్పిపోతారండి? మీ దగ్గర అదే మాటలు, మా దగ్గర అదే మాటలు. ఒకే గ్రంథం ఏమని రాయబడింది? యోహాను సువార్త 13:16 చూడండి. యోహాను సువార్త 13:16 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమానుల కోసం మాట్లాడుతున్నాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఎవరన్నారు ఈ మాట? ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు వారే. ఇదేంటండి? స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ మాటను ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమని ఒప్పుకుంటున్నారు? ఒప్పుకోలంటారు దాన్ని కన్ఫెషన్. తప్పు చేసినందుకు వచ్చే కన్ఫెషన్ కాదు, వాస్తవాన్ని అంగీకరించడానికి కన్ఫెషన్ అంటారు. పదాలు కూడా తెలియదు చాలా మందికి. యేసుప్రభు తక్కువ చేయలేదండి. యేసుప్రభు ఘనత యేసుప్రభుదే, తండ్రి ఘనత తండ్రిదే. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పడు. యేసు దగ్గర అయితే మనందరికంటే అంటారా? యేసుప్రభు మనందరికంటే గొప్పడు. యేసుప్రభు కంటే గొప్పలు ఎవరు ఉన్నారు? ఎవరు? ఆయనే తండ్రి అయిన దేవుడు. మనందరికంటే యేసుప్రభు నెంబర్ 1 గొప్పడు. ఆయన మనందరికంటే, బైబిల్లో ఉన్న భక్తుల కంటే, మనుష్యులు, సకల కోటి మనుష్యుల కంటే, సకల సృష్టిలో యేసుప్రభు ప్రథముడు, నెంబర్ 1 అయితే ఆయనకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే లేరు అని సమాధానం రాకూడదు, ఉన్నారు అని సమాధానం రావాలి. ఇంతకీ ఎవరు వారు అంటే ఆయనే తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభువును మించిన వాళ్ళు ఎవరు లేకపోవచ్చు భూమి మీద, కానీ యేసును మించిన వారు ఒకే ఒక్కరున్నారు, 1 and only. ఆయన ఎవరు కాదండి, ఆయనకి జన్మనిచ్చిన మహాదేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయనకే జ్ఞానాన్ని నేర్పించి కుమారుని పంపిన దేవుడు, కుమారుడైన తన కొడుకు తోడుగా ఉన్న దేవుడు. అందుకే స్వయంగా యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో యేసు పలుకుతున్న సర్వసత్యములోని మాట ఎప్పుడు చూసినా అసంపూర్ణమైన పాత నిబంధనలోని మాటలు పట్టుకుని వేలబడ్డం కాదు. పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి, ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు రాయబడినవన్నీ కూడా సంపూర్ణమైన జ్ఞానము కాదు, అది బాల శిక్షకుడు అని బైబిల్ చెప్పింది. మరి సంపూర్ణ జ్ఞానం ఎప్పుడొచ్చింది? క్రీస్తు తరువాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వజ్ఞానం, సర్వసత్యం. అది ఇది ప్రసన్న బాబు గారు, ఇప్పటిదాకా మీరు యేసు ప్రభుల గారి గురించి, యేసు ప్రభుకిన తండ్రి గొప్పవాడని మీరు చెప్పారు. అది వాక్యాన్ని బట్టి మేము ఒప్పుకొని తీరుతామండి. ఇప్పుడు ఈ పాత నిబంధన మరి సర్వసత్యము లేదు అని చెప్పారు మీరు. దీని గురించి నేను మీకు మాట్లాడుతున్నానండి. మొదటిగా ఏమన్నారంటే, యేసు ప్రభుల వారు చెప్పారు, నాకిన తండ్రి గొప్పవాడని చెప్పారని మీరు అంతగా ఇచ్చేస్తున్నారు కదా. మీరేమని స్పెషల్ చెప్పలేదు బ్రదర్. బైబిల్లో ఉన్నవేవి ఎప్పటి నుంచో చెప్తున్నారు జనాలు. యేసు ప్రభుల వారు దేవుడు కాదు అని ఎంతోమంది చెప్తున్నారు కదా. అవే సబ్జెక్ట్ ఇప్పుడు మీరు చెప్పింది కూడా. కాకపోతే మీరు ఏం చేశారంటే యేసు ప్రభుల వారికిన గొప్పవాడు ఉన్నారు అని చెప్తున్నారు.
అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అనేవారు ఏం చెప్తున్నారంటే దేవునితో సమానుడు అంటే లేదా నిత్యుడు. యేసు ప్రభుల వారు నిత్యుడు అని చెప్తున్నారు. ఆయన నిత్యుడు కాదు అనే వచనం చూపించండి మీరు. యేసు ప్రభుల వారు శరీరం ధరించుకున్నారు. యేసు ప్రభుల వారు ఖచ్చితంగా మనిషి అని పౌలు అన్నారు. పౌలు గారు అన్నారు. అంతెందుకు మీరే చూపించారు కదా! ఎవరు మోషే గారు ఒక ప్రవక్త రాబోతున్నారని చెప్తున్నాడు. ప్రవక్త అంటే మనిషి అన్నట్టే. ఇలా చాలా బైబిల్‌లో మనిషి అనే పదం యేసు ప్రభుల వారికి ఉంది. ఉంది కాబట్టి మేము ఒప్పుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఆయన నిత్యుడా కాదా ఇది? తండ్రి నేర్పితేనే వచ్చారు అనే మాట ఉంది. తండ్రికి పుట్టారని ఒక వచనం చూపించండి. తండ్రి పంపితేనే వచ్చాను అన్నారు. ఆయన ఎప్పుడు శరీరంలో ఉన్నారో అప్పుడు అన్నారు. మరి శరీరానికి ముందైనా భూమి మీదకి వచ్చారా రాలేదా అంటే పాత నిబంధనలో ఉన్న యెహోవా ఎవరు నాకు చెప్పాలి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడే యేసు ప్రభుల వారిగా శరీరం ధరించుకున్నారు. ఇప్పుడు నిత్యుడు ఉన్నాడా లేడా? ఎవరు? యేసు ప్రభుల వారు నిత్యుడా కాదా? ఇది కదండి మీరు చెప్పాలి. యేసు ప్రభుల వారు నిత్యుడా కాదా? ఖచ్చితంగా ఆయన నిత్యుడు. ఎలా నిత్యుడో నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్త మొదటిగా మీరు ఒకటి గ్రహించాలి బ్రదర్స్ అందరూ. దేవుడు అంటే ఎవరు? బైబిల్ దేవుడు ఎవరిని అంటుంది? దేవుడు అంటే ఎవరు మీకు ఏమన్నా తెలుసా ప్రసన్న బాబు గారు? లేదా యేసు ప్రభుల వారు దేవుడు కాదని ఎవరైనా సరే, యేసు ప్రభుల వారు దేవుడు అనేవారైనా సరే, దేవుడు అని ఎవరిని అంటారో తెలుసా? యేసు ప్రభుల వారు దేవుడు అంటారా? లేదా పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడిని దేవుడు అంటారా? దేవుడు అని బైబిల్ ఎవరికి చెప్తుంది? చూడండి, ఒక వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ గనక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చూసారా? దేవుడు ఎవరంట? ఆత్మ. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభుల వారు ఎవరు అంటే మరియమ్మ గర్భములో పుట్టిన శిశువు. ఆ శిశువుకు పేరు యేసు అని పేరు. మీరు ఒక గ్రహించండి ప్రియమైన వాళ్ళారా, యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. కాబట్టి యేసు అను పేరు ఎప్పుడు వచ్చిందంటే మరియమ్మ గర్భంలో ఒక శిశువు పుట్టాడు. ఆ శిశువుకు పేరు యేసు ప్రభుల వారు. ఓకేనా? మరి పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు ఎవరు? పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు పేరు యెహోవా అంటే దేవుని పేరు యెహోవా. అక్కడ దేవుడు ఎవరు చూడలేదు. ఇక్కడ ఇంకా శరీరాన్ని ఒక శిశువుని చూశారు. అక్కడ యెహోవా దేవుడిని చూడలేదు ఎవరు. కానీ యెహోవా అని పేరు ఉంది. ఎవరికి ఉంది పేరు అంటే ఈ ఆత్మ అనే దేవుడికి. ఈ ఆత్మ అనే దేవుడు ఎట్లా ఉన్నాడు? ఆత్మ అనే దేవుడు కానీ ఎలా చెప్తున్నావు అని మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉందండి. ఏమనింది చూడండి. ఏముందంటే చూడండి, భూమి నిరంకరంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన లాడుచుండెను. దేవుని ఆత్మ ఎవరు? పాత నిబంధనలోనే యెహోవా దేవుడు. మరి దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉన్నారు? ఎవరికి తెలియదు. తండ్రిని దేవుడు ఎలా ఉన్నారు? ఎవరికి తెలియదు. కానీ దేవుని ఆత్మ మీద భూమి మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే జగత్ పునాది ముందే వచ్చింది. మనుషులు ఎవరు లేని సందర్భము ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. ఆ ఆత్మకి యెహోవా అని పేరు. దేవుడు ఎవరు? ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? ఆత్మని దేవుడు అని చెప్తుంది. మరి వచ్చింది ఎవరు అక్కడ? ఆది ఖండంలో వచ్చింది ఆత్మ. మరి తండ్రి వచ్చాడా అంటే తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు రాలేదు. కావాలంటే ఒక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనము 37వ వచనం ఏముందంటే, మరియు నన్ను పంపిన తండ్రి, యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నన్ను పంపిన తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఉంది. ప్రియమైన వాళ్ళరా, స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. ఇప్పుడు స్వరము విన్నారు కదా పాత నిబంధనలో యెహోవా దేవుని స్వరము.
ఆదాము విన్నాడు, అబ్రాహాం విన్నాడు, చాలామంది విన్నారు. ఆయా ఆమ్, నానా విధములుగా మాట్లాడాడు ఆయన దేవుడు, విన్నారు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఇక్కడ తండ్రి రాలేదు భూమి మీదికి, తండ్రి స్వరం కూడా ఎవరు వినలేదు. అంటే ఎవరు వచ్చారు అంటే దేవుని ఆత్మ, తండ్రి అయిన దేవుని ఆత్మ వచ్చింది భూమి మీదికి. ఇప్పుడు తండ్రిలో ఆత్మ, ఆత్మ తండ్రిలో ఉన్నప్పుడు ఎవరు? ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు సమానులు కదా. అప్పుడు తండ్రిలో ఉన్నప్పుడు ఇద్దరు సమానులు. నోరు వాక్యమైనా సరే ఆయనలోనిది వచ్చిందంటే ఆయన లోపల ఉన్నప్పుడు అది ఆయననే. కాబట్టి జగత్ పునాదికిన ముందు తండ్రిలో ఉన్నవాడే ఎవరు? ఆ ఆత్మదేవుడు, ఆ వాక్యం అనే దేవుడు. ఆయనలో ఉన్నప్పుడు వాక్యము ఎప్పుడు భూమి మీదకి వచ్చింది, ఆయన నుండి విడి వచ్చింది. ఇదే ఒకసారి చూడండి, ఎస్ఏ గ్రంథము గ్రంథకర్త ఏం చెప్తున్నాడు చూడండి. 9వ అధ్యాయము. ఇది మీకు చాలాసార్లు వినిపించాను కాబట్టి అది మంచిగా అర్థమవుతుందని మళ్ళీ అది వినిపిస్తున్నాను. ఏమని ఉందంటే 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎలైనగా మనకు శిశువు పుట్టెను అంటే బైబిల్ ప్రకారంగా పుట్టుక తల్లి గర్భంలో పుట్టడం కాదండి. ఒకడు ఉన్న వ్యక్తి జన్మించాలి. అక్కడ తండ్రిలో ఉన్న వ్యక్తి ఆయన ఏం చేసిండు? జన్మించాడు. ఎట్లా జన్మించాడు అంటే, నేను భూమి మీదకి వెళ్తాను, నేను నీ చెప్పినట్టు వింటాను. తన సొంతంగా చేసుకునేది అయినప్పటికీ నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని చెప్పి ఏం చేసిండు? ఆయన తాను తగ్గించుకొని ఆత్మగా భూమి మీదకి వచ్చాడు. ఎవరు? చూడండి, పుట్టాడు అనగానే మీరు పుట్టుకమే తీసుకోవద్దు. ఇక్కడ చూడు, ఎలాగనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డను అంటే అనుగ్రహింపబడ్డాడు. దేవుల్లో ఉన్న వాక్కు ఆత్మగా అనుగ్రహింపబడ్డాడు. ఉన్న వ్యక్తి అనుగ్రహింపబడ్డాడు. పుట్టాడు అన్నది ఒకటి వస్తుంది, అనుగ్రహింపబడ్డాడు ఒకటే వస్తుంది, మార్పు చెందాడు కూడా ఒకటే వస్తుంది. కాబట్టి పుట్టాడు లేదా అనుగ్రహింపబడ్డాడు. ఆ వాక్యం అనే దేవుడు ఆత్మగా భూమి మీదకి వచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో. ఓకేనా? ఆ ఆత్మకి పేరేముంది? యెహోవా దేవుడు. లేదా ఇక్కడ చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ అనుగ్రహింపబడిన దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఆయన భుజముల మీద రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడాగు తండ్రి. నిత్యుడు అంటే ఎవరికి చెప్తారు? వాక్యం అనే దేవుడికి నిత్యుడు, ఆత్మ అనే దేవుడికి నిత్యుడు. పాత నిబంధనలు యెహోవా దేవుడు నిత్యుడు. వచ్చింది మరియమ్మ గర్భంలో కాదు ప్రియమైన వాళ్ళారా, భూమి మీదకి ఆత్మగా వచ్చాడు. మొదట ఆత్మగా వచ్చాడు. ఆయన పేరే ఏమిటిది? యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడే ఆదామును సృష్టించాడు, మనుషులందరూ సృష్టించాడు. అందరిని సృష్టించిన తర్వాత వారిని ఏర్పరచుకుంటూ వారిని సర్వసత్యంలోనికి నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ప్రసన్న బాబు గారు, మీరేమన్నారంటే యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాతనే సర్వసత్యం వచ్చిందన్నారు. సర్వసత్యం అంటే ఏంటిదండి? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనంటే ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పిన సందర్భం. ఇప్పుడు అబ్రాహాముకు యెహోవా దేవుడు ఉండి నడిపించాడండి. సర్వసత్యంలోనికి నడవలేదంటారా? ఇసాకుని సర్వసత్యంలోనికి యెహోవా దేవుడు తోడుగుండి నడిపించాడండి. ఇసాకు నడవలేదంటారా? యాకోబు గారిని తోడుగుండి నడిపించారు. యాకోబు నడవలేదంటారా? యాకోబు కుమారుడని యేషపు ఉన్నాడు కదా, అతని కలభావంతో నడిపించింది ఎవరండి? యెహోవా దేవుడు కాదా? ఇవన్నీ సత్యం కావా అండి? దావీదు చరిత్రలో జరిగినది సత్యం కాదా అండి? ఎలియా జీవితంలో జరిగింది సత్యం కాదండి? పాత నిబంధన చాలామంది ఒక ఛాయ, నీడగా తీసేస్తారు. ఏ నీడండి? నీడంటే అర్థం ఏంటిది? ప్రియమైన దేవుని వల్ల కొంచెం మా వాక్యం చదువుతుంటే ఇది ఉండాలి. వినండి కొంచెం. సర్వజ్ఞానం ఎప్పుడు చూసినా అసంపూర్ణమైన తండ్రి అయిన దేవుడు. కానీ యేసును మించిన వారు ఒకే ఒక్కరున్నారు, వన్ అండ్ ఓన్లీ. ఆయన ఎవరో కాదండి, ఆయనకి జన్మనిచ్చిన మహాదేవుడు. ఈయన శరీరంలో ఉన్నారండి. ఎవరు? యేసు ప్రభులు వారు శరీరంలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన మనిషియే, ఎప్పుడు మనిషియే. ఆయన మరియమ్మ గర్భంలో పుట్టిన మొదలుకొని తండ్రి కుడి పరవశం వరకు ఆయన మనిషినే. ఆయనలో దేవుడు ఉన్నాడు. అదే దేవుడు నాలో ఎందుకు లేడు, మీలో ఎందుకు లేడు? ఆయనలో ఉన్నాడంటే అర్థం ఏంటిది? దానికి అర్హుడు.
అంత గొప్పవాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది కాబట్టి ఆయనలో దేవుడున్నాడు. ఎవరిలో? యేసు ప్రభువులో దేవుడున్నాడు. అంటే మూర్తిమంతము ఆయనే అని అర్థం. అంటే ఆ ఆత్మకు ఒక రూపము చేసుకున్నాడు. ఆత్మను మనం చూడలేము, చూడజాలము. దేవుని ఎవరు చూడరు, చూడనేరరు అని ఉంది కదా. కాబట్టి ఆయనను చూడాలి, ఆయనను మొక్కాలి, ఆయనని వేడుకోవాలి, ఏం చేయాలన్నా ఆయన రూపమే యేసు ప్రభుల వారు. ఇది ప్రియమైన దేవుని వారలారా. ఈయన ఇంకా మాట్లాడుతూ చూడు ఏమన్నారో. తండ్రి అయిన దేవుడు ఆయనకే జ్ఞానాన్ని నేర్పించి కుమారుని పంపిన దేవుడు. కుమారుడైన జ్ఞానము నేర్పించి పంపలేదు ప్రియమైన వారలారా. ఆయన దగ్గర ఆల్రెడీ జ్ఞానం ఉంది. యేసు ప్రభులు వారు నేర్చుకున్నారు ఇక్కడ. ఆయన లోపల ఉన్న దేవుడు కుమారుడు, మెయిన్ కుమారుడు. ఆయన ద్వారానే ఆయన కుమారుడు. మనము కూడా కుమారులు అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మ పొందుకోవాలి. ఎవరు ఆత్మ? యేసు ప్రభులో ఉన్న ఆత్మ మనం పొందుకోవాలి. దేవుని ఆత్మ ఆయన పొందుకున్నాడు, క్రీస్తు ఆత్మ మనం పొందుకోవాలి. క్రీస్తుకు పరిశుద్ధాత్మ అంటారు. క్రీస్తులో మనం పొందుకున్నది మనం పరిశుద్ధాత్మ, ఆయన పొందుకున్నది దేవుని ఆత్మ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కొడుకు తోడుగా ఉన్న దేవుడు. అందుకే స్వయంగా యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో యేసు పలుకుతున్న సర్వసత్యములోని మాట ఎప్పుడు చూసినా అసంపూర్ణమైన పాత నిబంధనలోని మాటలు పట్టుకుని వేలబడ్డం కాదు. చూడండి, అసంపూర్ణమైన పాత నిబంధన అంటున్నారు. దేన్ని బట్టి అంటున్నారు బ్రదర్? నాకు మీరు రుజువు ఇవ్వాలి బ్రదర్ ప్రసన్న బాబు గారు. అసంపూర్ణమైన మాట. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు నడిపించాడండి పాత నిబంధనలు ఉన్న వారిని. బైబిల్లో పాత నిబంధనలు ఉన్న వారిని స్వయంగా దేవుడే మాట్లాడి ఇలా నడవాలి. మోషేకు ఏర్పరచుకున్నారు. అబ్రాము మొదలుకొని ప్రవక్తలందరినీ ఏర్పరచుకుంటూ నడిపించింది యెహోవా దేవుడు, నిజమైన దేవుడు. ఇక్కడ ఇంకా శరీర రూపంలో ఉన్నారు ఎవరు? కొత్త నిబంధనలో. కానీ పాత నిబంధనలో స్వయంగా ఆయనే నడిపించారు. తెలుసా మీకు? పాత నిబంధనలో గుర్తుపెట్టుకోండి, ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు వ్రాయబడినవన్నీ కూడా సంపూర్ణమైన జ్ఞానము కాదు, అది బాల శిక్షకుడు అని బైబిల్ చెప్పింది. సంపూర్ణమైన జ్ఞానం కాదంట. సంపూర్ణమైన జ్ఞానం దేని అంటారండి? నాకు చెప్పండి ఒకసారి. అబ్రాము తండ్రి గొప్పనా, దేవుని మాట గొప్పనా, కుమారుడు గొప్పనంటే కుమారుడు అవసరం లేదు నాకు, నీ మాటనే గొప్ప అని కుమారునికి బలి ఇవ్వడానికి రెడీ అయ్యారు. అది సంపూర్ణమైన జ్ఞానం కాదా? జ్ఞానం ఇదేని అంటున్నారు మీరు? మరి సంపూర్ణ జ్ఞానం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు తరువాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వజ్ఞానం. అలానే ఎక్కడుంది? ఒక వాక్యం ఉంది. ఏముందంటే, నీతి మార్గంలో నడిచేవారు. అది శిష్యులకు చెప్పాడు యేసుప్రభువారు. ఏమనంటే, ఆదరణకర్త వచ్చినప్పుడు సర్వసత్యములోకి నడిపిస్తారు. అంటే ఇప్పుడు మీకు కొంచెం తెలుసు, ఆత్మ మీ హృదయంలోకి వస్తే మొత్తం సత్యం బయలుపరుస్తాడు అనే రీతిగా చెప్పారు యేసుప్రభుల వారు. సర్వసత్యం బయలుపరుస్తారని చెప్పారు. అంతేగాని మీరు ఏదైతే చెప్తున్నారు? సత్యం అది కూడా యేసుప్రభు చెప్పడం వల్ల సర్వసత్యం క్రీస్తు తరువాతే వచ్చింది. కానీ వీళ్ళు క్రీస్తు తరువాత వ్రాయబడిన మాటలను పక్కన పెట్టి క్రీస్తు రాక మునుపన్న మాటలు పట్టుకుంటారంటే అవి అసంపూర్ణమైనవి. క్రీస్తు రాకున్న మునుపు అసంపూర్ణమైనవి ఎక్కడ ఉన్నాయండి? నాకు చెప్పండి. ఏ వచ్చిన ముందుకు ఇది వచ్చిన అసంపూర్ణమైనదని పాత నిబంధనలో చూపించండి. ఇది పనికిరానిదని చూపించండి బ్రదర్ నాకు. ఏదంటే ఏదో చెప్తున్నారు మీరు. జ్ఞానము లేనివని నేను అనను, కానీ అందులో సర్వసత్యము లేదు. సర్వసత్యము అదే రావాలి అంటే ఏ విషయంలో సత్యం లేదు? పాత నిబంధనలో ఏ విషయంలో సత్యం లేదు నాకు చెప్పండి. ఈ విషయంలో సత్యం లేదని నాకు చూపించండి బ్రదర్. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో రాయించిన వీటిని అన్నిటినీ ఒక దగ్గర పెడితే వచ్చేది సర్వసత్యము. మీకు విషయం తెలుసా? పాత నిబంధనలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చారు. మలకి వరకు ఏ ప్రవక్తలతో, అందరితో కాదు, ప్రవక్తలతో మాట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ సర్వసత్యంలో ఉన్నారు. వాళ్ళు దేవుని పక్కనే ఉన్నారు. యేసు ప్రభుల వారు శరీరం, ఆ యెహోవా దేవుడు శరీర రూపంలోకి వచ్చిన తర్వాత శిష్యులందరినీ నడిపించింది ఎవరు? యేసు ప్రభులో ఉండి నడిపించారు. యేసు ప్రభుల వారు నడిపించారు. వారు కూడా సర్వసత్యంలోకి వెళ్ళారు.
మరి చెప్తున్న సందర్భం ఏంటిది? నేను ఎళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. అంతకుముందు యెహోవా దేవుడు నడిపించాడు. ఇప్పుడు నువ్వు భూమి మీద నేనున్నప్పుడు మిమ్మల్ని నేను నడిపిస్తున్నాను. మరి ముందు వచ్చే జనరేషన్‌కి ఎలా నడిపిస్తారు అని చూపినట్లయితే, ఆదరణకర్త వచ్చి సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్తున్న సందర్భం. ఇది ప్రియమైన వారలారా. బ్రదర్ ఇది. అలాంటిది మీరు పాత నిబంధనలో సత్యం లేదని మీరెలా అంటున్నారు? సత్యము. మరి ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా ప్రియులారా? సోదరులారా, ఆలోచించండర్రా. ఆవేశాలకు తావులేదు. ఆలోచనకి ఇక్కడ ప్రథమ స్థానం. ఆలోచించండి. ఎవరినో విమర్శించడానికి కాదు ఈ మాటలు, సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ మాటలు. చదవండి ఆ మాట, యోహాను సువార్త 13:16లో యేసు ప్రభు వారు స్వయంగా ఏమంటున్నారు చూడండి. తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా ఎక్కువవాడా అని అడిగితే ఏమనంటున్నాడు ప్రభువారు? దాసుడు తన యజమాని సమానంగా ఉండేవాడు తగ్గించుకున్నాడు బ్రదర్. ఇది మీకెందుకు అర్థం అవ్వట్లేదు? దేవుని వాక్యం అంటే అర్థం ఏంటిది? వాక్యం ఎక్కడి నుంచి వస్తాయి? తనలో నుండి వస్తాయి. తనలో ఉన్నట్టు సమానమే కదా. నా మాట నాకు సమానమే, నా అవయవములు అన్నీ నాతో సమానమే కదా. జగత్తు ముందు ఇద్దరు ఒక తండ్రిలో ఉన్నవాడు ఆయన. అంటే ఇద్దరు తండ్రితో సమానుడు ఉన్నట్టే కదా. నెక్స్ట్ తగ్గించుకుంటూ వచ్చాడైనా. ఇప్పుడు మనిషి అని చూపిస్తున్నాడు. మనిషి అందరు ఒప్పుకుంటున్నారు. ఇక మీరు స్పెషల్ చెప్పేది ఏమైంది? మీరు ఇంకొక తేడా చెప్తున్నారు. ఏమని అంటే, ఆయన తండ్రికి అప్పుడు తక్కువ వాడే, ఇప్పుడు తక్కువ వాడే అన్న రీతిగా మీరు చెప్తున్నారు. గొప్పవాడు కాడు, పంపబడిన వాడు. అంటే నన్ను పంపాడు నా తండ్రి. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయం చేసి చెప్తాను. కన్ఫర్మ్. 50-50 చెప్పట్లేదు నేను. ఇది కరెక్టే కదా, ఎవరు కాదంటున్నారు? నిశ్చయం చేసి చెబుతున్నాడు. ఇంత నిశ్చయంగా చెప్పిన మాటలు కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కావటం లేదా? ఇంకొక విషయం బ్రదర్, ఈయన శరీరం ధరించుకున్నప్పుడే తగ్గించుకున్నాడు తప్పితే, శరీరం తగ్గించుకున్న ముందు పాత నిబంధనలు యెహోవాగా ఉన్నాడు ఈయన. మరి ఈయన ఎక్కడ అలా చెప్పలేదు. ఏమని? ఈ పాత నిబంధనలు కొత్త నిబంధనలు యేసుప్రభులు వారు ఎలా చెప్పారో అలాగ వాక్యముగా ఉన్నప్పుడు చెప్పలేదు, లేదా ఆత్మగా ఉన్నప్పుడు చెప్పలేదు, లేదా యెహోవా దేవుడిగా ఉన్నప్పుడు చెప్పలేదు. ఎందుకు శరీరం ధరించుకున్నప్పుడు చెప్పారంటే, శరీరంలో ఉన్నారు కాబట్టి. శరీరము మనిషితో సమానము. వారు పంపబడిన వ్యక్తి అయితే, పంపిన వ్యక్తి, పంపిన శక్తి తండ్రైన దేవుడు. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పవాడు? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? ఏమండి? ఈ ప్రశ్నకు జవాబు బైబిలులో స్వయంగా క్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? తండ్రి గొప్పవాడే. ఇక్కడ మాకు సబ్జెక్ట్ కావాల్సింది ఏంటిదంటే, తండ్రి దగ్గరైన ఉన్నవాడా లేక తండ్రి సృష్టించిన వాడా కావాల్సింది. ఇది బ్రదర్ మాకు మీ నోటి నుండి. తండ్రి దగ్గర, ఇప్పుడు తండ్రి యేసుప్రభులు చెప్పిన వారు ఎందుకు కరెక్టే, అందులో ఏ భేదం లేదు. తండ్రిలో ఉన్నవాడా నిత్యుడా, లేదా తండ్రి చేస్తే పుట్టినవాడా? ఇప్పుడు యెహోవా దేవుడు మనల్ని చేశాడు, ఆదాముని చేశాడు. అట్లా చేసినవాడా? మాకు రెండిట్లో ఒకటి రుజువు ఇవ్వాలి బ్రదర్. ఒకటి, ఆదాముని ఎట్లా యెహోవా దేవుడు చేశాడో అట్లా చేసిన వాడే యేసు ప్రభువారు అని నువ్వంటే నాకు చూపించాలి ఒకటి. రెండోదిగా నిత్యుడు అని నేను చూపిస్తున్నా. ఎట్లా అంటే, వాక్యము దేవునిది, దేవునిలోనిది వాక్యము. ఆయన వాక్యము సమానమే, ఉన్నవాడు నిత్యుడే. వాక్యం కూడా నిత్యమే కదా. దేవుని ఆత్మ, ఆదికాండము 2వ వచనంలో ఆయన కూడా నిత్యుడే కదా. దేవునిలో ఆత్మ, దేవుని ఆత్మ అంటే దేవునిలో ఉన్నవాడే కదా. ఆయన కూడా నిత్యుడే కదా. నిత్యుడే తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. తను తాను తగ్గించుకొని మరియమ్మ గర్భంలో వచ్చి శరీరం ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకొని మనిషిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు చెప్పడం ఏంటి, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ నాకు కావాల్సింది ఏంటిదంటే, నిత్యుడా దేవుడు కలిగించిన వాడా? ఈ రెండిటికి మీరు త్వరలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. అందరికీ వందనాలు.